కీర్తనలు 113వ సంకీర్తన 1 నుండి 3 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము ఆయన నామము స్తుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. Hallelujah, praise the Lord. From Paul to the Corinthians, chapter 13, verses 11. Finally, brothers, rejoice, aim for restoration, comfort one another, agree with one another, live in peace, and the God of love and peace will be with you. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గల వారయ్యుండుడి, సమాధానం కలిగియుండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును కాక. 61వ అధ్యాయం 7వ వచనం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందురు,
వారు తాము నిందకు ప్రతిగా తాము పొందిన భావము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందం వారికి కలుగుతుంది. 91 కీర్తన 1 నుంచి అర్థం. మహోన్నతుని చాటున నివసించువాడు మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును దేవుడని నేను యెహోవాను గురించి చెబుతున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో కప్పును. ఆయన తన రెక్కల కింద నీకు నివాసం కలుగును. ఆయన సత్యంను డాలును కేడమునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను. దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 105వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. 43వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన పనులు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల చేత నడిపించుతున్నాడు. నా ప్రాణం ఆయన చేదర్చిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ భయమునకు భయపడను. నీవు నాకు తోడైండు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచున్నావు. నూనెతో నా తల నిండావు, నా గిన్నె నిండి పొరుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంగా నా ఇంట్లో చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని. కీర్తనలు 91 మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీళ్లను విశ్రమించువాడు. యెషయా 54 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, ఆయన కృప నిన్ను విడిచిపోదు. 3 నుంచి 7 వరకు చదువుకుందాం. శరీరం ప్రకారము మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అతడేలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. దేవుని వాక్యం దీవించును. మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. మరి యొక్క దినం మీరు మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు నేను స్తుతిస్తున్నాం. అనుదినము వాక్య ధ్యానంలో, ప్రార్థనా జీవితంలో ఎదిగే కృపను మీ బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. అయితే ఈ రాత్రి వేళ నాతో మీరు మాట్లాడుతున్నారు. వాక్యంను వాక్షుగా మీరు మార్చండి. వాక్యం బయట వెళ్ళుచున్నప్పుడే ఆత్మీయ, మానసిక, శారీరక రుగ్మత నుంచి విడిపించండి ప్రభు. అనేక మంది ఎవరి బిడ్డలు దేవా, ఎవరిలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుంచి నీ యుద్ధకు వంతుడని సెలవిచ్చిన వాగ్దానంలో మీరు నెరవేర్చి నా ప్రభా శ్రేష్టమైన ఎవరి బిడ్డలు పంపిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, ఈ ఎవరు పడిపోకుండా అనేక ఆత్మలు మీ సైతం తీసుకురావడానికి దేవా, రోషం వల్ల దేవుని బిడ్డగా జీవించడానికి మీ కృప దయచేయండి గాక. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఇంకా నా ప్రభ, నా తండ్రి, ఎంతమంది అయితే నా ప్రభ ఎవరి బిడ్డలు ఆయా ప్రాంతంలో
నీకు పరిచయం చేస్తున్న వారందరి పరిచయం మీరు ఆశ్రయించండి. మైటీ వెపన్స్గా మీరు వాడుకోండి తండ్రి. అలాగనే టోని కూడా నా ప్రభ నా తండ్రి రమ్మరుగా నీకు మహిమకర విధానంలో మీరు వాడుకుంటున్నారు తండ్రి నా ప్రభ. మరి అతని పప్పులు కూడా అనేక ప్రాంతంలో అనేక సంఘాలలో మీరు వాడుకుంటున్నారు తండ్రి. వారు రిలీజ్ చేసిన పాటలు కూడా ఆత్మతో మా తండ్రి దేవ మనసుతో పాడి నేను మహిమపరిచి గణపరచడానికి మీ కృపా సాముదాయించమని ప్రార్థిస్తున్నా దేవా. బిడ్డలు ఆయా ప్రాంతంలో వెళిచినప్పుడు దూర ప్రాంతం వెళిచినప్పుడు మీ సన్నిధికాన్ని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాయా. స్తోత్రం ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని సెలవిచ్చిన వాగ్దానం మా తండ్రి ఎప్పుడైనా జీవితాల్లో మీరు నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మాకు కలిగిన వాటితో నేను మహిమపరచడానికి మీ కృప దయచేయండి. మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం కలుగచేయండి. స్తోత్రం. ప్రార్థన అనే ఖడ్గాన్ని పదును చేస్తున్నారు, వాక్యం అనే ఖడ్గం పదును చేయమని ప్రార్థిస్తాం. అపవాది క్రియలు లయపరచుగా మీరు వచ్చారు, అందుకు మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చేతికే సమర్పిస్తున్నాం. జైనా యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నాయి. మన యుద్ధోపకరణలు ఎలా ఉన్నాయంట? మళ్ళీ చెప్పాలా? బలము కలవై ఉన్నాయి. ఈ బలము కలవై ఉన్నాయి కాబట్టి చాలా మంది మైక్ ద్వారా విన్న యూత్తో దేవుడు మాట్లాడుతున్నారు. మీ యవన జీవితంలో మీరు మార్చబడి పరిశుద్ధపరచబడి దేవునికి ఇష్టంగా ఉండి మరికొన్ని ఆత్మలు తెస్తున్నారా అని అడుగుతున్నాడు. బలమైన యవనులు అయితే తీసుకొస్తారు. బలమైన యవనులు కాబట్టే పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ మరి అఖిల్ కానివ్వండి, పవన్ కానివ్వండి, దేవోజు కానివ్వండి, వీళ్ళందరూ అనేక అన్యులను మళ్ళీ మామూలుగా ఇక్కడున్న వాళ్ళం కాదు, అన్యులు రావాలంటే ఎంత కష్టం కదా. అసలు అన్యులు కరపత్రికలు ఇస్తే తీసుకొని చదవడమే గొప్ప. అలాంటిది అన్యులు అంటే ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి వచ్చి లేఖన భాగాలు బైబిల్ తీసుకొని చదువుతున్నారు. నేను అందుకే అవి స్టేటస్లో కూడా పెడుతుంటా. కారణం ఏంటంటే యవనస్తులు శ్రేష్ఠులో పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుంచి నీ యొద్దకు వత్తురు అని దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 45 years బ్యాక్ నాకు ఇచ్చిన వాగ్దానంను నెరవేర్చినాడు. ఎంతోమంది యవనులు తమ జీవితాన్ని సరిచేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రమే తమ జీవితాన్ని సరి చేసుకోక వాళ్ళు చెడిపోయి మళ్ళీ వాళ్ళు చెడిపోవడమే కాకుండా ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ చెప్పాలా? వాళ్ళు పాడైపోతే పాడైపోయి మళ్ళీ వేరే వాళ్ళని కూడా పాడు చేస్తుంటారు. అలాంటివే దేవునికి నచ్చవు. ఇక్కడ అందుకనే పౌలు ఏం చేస్తున్నా అంటే దేవునికి మహిమకరంగా రోషం గల తన యవన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుడు చెప్పిన వెంటనే సమస్తమును విడిచిపెట్టారు. యేసు ప్రభువు వారి శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళు కూడా మంచి ఐశ్వర్యవంతులు. వాళ్ళు అసలు శిష్యుల్లో ఉన్నారంటే సముద్ర తీరాన చేపలు పడ్డే వాళ్ళు, పడవలు వాళ్ళకు ఉన్నాయంటే వాళ్ళు పెద్దగా ధనవంతులు. ఆ యొక్క ఓడలు పడవలు అవన్నీ కొన్ని ఎంత వెలపెట్టి కొన్నవి, చాలా ఖరీదైనవి, కొన్ని కోట్లు కూడా చేసేవి ఉంటాయి. అలాంటి అంత కోటేశ్వరైనటువంటి వాళ్ళు వెంటనే యేసయ్య చెప్పిన వెంటనే యేసయ్యను వెంబడించారు. ఆ వెంబడించేటప్పుడు సమస్తమును వదిలిపెట్టి తల్లిదండ్రులను, నేను తల్లిదండ్రులు వదిలిపెట్టమని చెప్పాను, కనీసము మీ ఉద్యోగాలు వదలకపోయినా తల్లిదండ్రులు వదలకపోయినా పాపాన్ని వదిలి పరిశుద్ధంగా ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళైతే పాపములు వదిలిపెట్టడం కాదు, పాపమే చేయలేదు వాళ్ళు, కానీ ఉన్న ఆ యొక్క ఉద్యోగాలను వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి యేసు ప్రభువును హత్తుకొని ఆనుకొని మరణ పర్యంతం వరకు వాళ్ళు జీవించారు. యేసయ్య చనిపోయి పరలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన ఇంట్లో గోధుమలే అని అనుకోలే వాళ్ళు. వాళ్ళ కంటిన్యూగా చనిపోయే వరకు వాళ్ళ యొక్క సేవా జీవితంలో పరిశుద్ధాలంకరములు ధరించుకున్నారు కాబట్టి వాళ్ళు కొనసాగించారు, కానీ ఆగిపోలేదు. ఈ రాత్రి కాల సమయమందు మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, కానీ మనం పోరాడాలి. అసలు ఈ వాక్యం చెప్తానని మనకి తెలియదు ఎంత పెద్ద పోరాటం అని, ఎంత ఆత్మ. అందుకే చెప్పేది పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు ఏ వాక్యం చెప్తారో తెలియకపోయినా ఆత్మ ప్రేరేపణతో వాళ్ళు వాడతారు. అలాగనే పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన వాళ్ళు ఆత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు మనం చెప్పే వాక్యానుసారంగా ప్రార్థన చేస్తారు. మరి అలాగా ప్రార్థన చేసిన శాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. ఆత్మలో బలపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసయ్య కూడా తన యవన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. ఆదాము అవ్వలను యవనంలోనే తయారు చేశారు, చిన్నపిల్లలుగా కాదు. కారణం యవన జీవితం అంటే దేవునికి చాలా ఇష్టం. ఇక్కడ ఈ పౌలు తను మార్చబడి కొందరు
దేవునికి విరోధమైన విధానంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క ముఖం చిట్లిపోయేలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మా యుద్ధోపకరణం మీలాంటివి కాదు, మీరు గొడవలు పెట్టేవాళ్ళు, మీరు మీ యుద్ధోపకరణం ఏంటంటే రాళ్ళతో కొట్టడము, తిట్టడము కదా. దేవునికి విరోధమైన విధానంలో మాట్లాడేది మీ యుద్ధాలు. మా యుద్ధాలు అలాంటివి కాదు. మా యుద్ధాలు ఏంటివి? వాక్యానుసారంగా మాట్లాడతాం. ఏదైనా మాట్లాడాలంటే నువ్వు పాపం చేస్తున్నావు, పాపాన్ని వదిలిపెట్టు అనడం వాక్యం అనే యుద్ధోపకరణం. నువ్వు చేసే పాపం ద్వారా నువ్వు నరకానికి పోతావని చెప్పడం వాక్యం యొక్క బలమైనటువంటి ఖడ్గం. అది రెండెత్తు గల ఖడ్గం. ఆ ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ ఖడ్గంనే మనం యూజ్ చేయాలి. అవతల వాడు ఏమనుకున్నా మనకు అవసరం లేదు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టని వాళ్ళకు మాత్రమే వాక్యం అనే ఖడ్గము వాళ్ళ హృదయంలో పనిచేయదు. హృదయాన్ని గుచ్చుకుంటుంది. ఇలాగన్నారు అని బాధపడితే సిగ్గు లేకుండా మారదు. మార్పు పొందే జీవితంలో ఉండరు. పాపాన్ని కప్పి పెట్టుకొని వాళ్ళు పాపమే చేయడమే కాకుండా వేరే వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళు వాక్యం వినడమే కాకుండా వేరే వాళ్ళు వాక్యం వినకుండా చేస్తారు. వాళ్ళు పరిశుద్ధ ప్రవర్తన లేకుండా వేరే వాళ్ళు అపవిత్రులుగా చేయడానికి ప్రారంభిస్తారు. వారు పోయే వాళ్ళను పోనివ్వరు. వాళ్ళు పరలోకంలో ప్రవేశించని వాళ్ళను ప్రవేశించకుండా చేసేటటువంటి యాజకులను, పరిచయులను, సద్దుకైలను మొక్కాన్నే నిలదీసి వేషధారులారా, మన సిగ్గులేదా మీకు? మందిరాలకు వెళ్తుంటారే అన్నాడు యేసయ్య. వేషధారణ బ్రతుకులు ఎందుకు మీకు? వాక్యం తెలుసు అంటున్నారు కదా, మందిరాలకు వెళ్తారు కదా, మరి వెళ్తే పరిశుద్ధమైన ప్రవర్తన ఉందా అంటున్నాడు ఇక్కడ. అందుకనే పౌలు మా యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై. దుర్గము అంటే ఏ దుర్గాలు? చదువు వింటున్నాను. అక్కడ చూడు ఏముంది? దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నాయి. ఏ దుర్గాలు అంటున్నా? గట్టిగా చెప్పండి. పాపం అనే దుర్గం. పాపం అనేది దుర్గం లాగా కట్టేసుకునేటారు. అంటే దుర్గాలలో ఎలాగా దుర్గము అనే దానికి అర్థం ఏంటంటే చీమ కూడా దూరని చిట్టాడివి అంటుంటారు కదా, కాకులు దూరని కాహనివి అంటుంటారు చూడు. సేమ్ అంటే చీమలు కూడా లోపలికి పోనంతగా దుర్గాలు కట్టుకుంటారు అన్నమాట. అంటే పాపం చేసేవాళ్ళు వాక్యం కొంచెం కూడా లోపలికి పోకుండా పాపం వెంట పాపం చేసుకుంటారు. పాపం అనే గోడలు కట్టుకొని ఉంటారు, పాపం అనే కొండలు కట్టుకొని ఉంటారు, పాపం అనే పర్వతాలు ఉంటాయి వాళ్ళ బతుకులో. పాపము జీవితంలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. అయితే అలాంటి పాపము కొండలను కరగగొట్టడానికే వాక్యం అనే అగ్ని, వాక్యం అనే ఖడ్గం, వాక్యం అనే సుత్తి, బండము బద్దలు చేయి సుత్తి వంటిది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాక్యములను దేవుడు మాకు ఇచ్చాడు. ఈ వాక్యమే మా ఆయుధం. ఈ వాక్యమే మాకు నిజమైన ఆయుధం. ప్రార్థన అనే ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. ఈ రెండు ఖడ్గాలు మనకుంటే ఎలాంటి పాపాన్నైనా ఛేదించగలం. మనము పాపము చెయ్యము, చేసే వాళ్ళని కూడా చేయకుండా చేస్తాం. ఈ అపోస్తలుడైన పౌలు తాను పరిశుద్ధంగా ఉండి, అంటే దేవునికి విరోధమైన పాపం చేయకుండా తాను పరిశుద్ధంగా ఉంటూ వేరే వాళ్ళని కూడా పరిశుద్ధంగా ఉండడానికి మరి ఈ వాక్యం అనే యుద్ధోపకరణను వాడుతూ ఉన్నాడు. ప్రార్థన అనే యుద్ధోపకరణం వాడుతున్నాడు. రాత్రంతా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు, పగలంతా వాళ్ళ వాక్యం చెప్తున్నాడు. ఎక్కడ వాక్యం చెప్తున్నాడు పౌలు? మందిరాల్లోనా? ఎక్కడ చెప్తున్నాడు? ఇంటింట, వీధులలో వినిపిస్తున్నాడు. మనలకు నచ్చదు, ఎందుకంటే పాపం కదా. పాపము కొవ్వు ఉంటుంది కాబట్టి కొవ్వు ఎక్కువైపోయి వాక్యము వినడానికి ఇష్టపడదు అన్నమాట. దేవుడు కలిగిస్తాడు అలాంటి కొవ్వును. ఎంతమంది అయితే పౌలుకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోయినారు. ఎంతమంది అయితే యేసు ప్రభు వారికి వ్యతిరేకించినారో వాళ్ళందరూ నాశనం అయిపోయినారు. మనం చూస్తే మోషేను ఎదిరించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు? నాశనం అయిపోయినారు. 200 మంది ఆన్ ద స్పాట్ పడిపోయారు. దేవుడు ఆలయంలోనే, దేవుని మందిరంలోనే 250 మంది భూమి నెరలు పెట్టి కోరహు, అభిరాము, దాతాను యొక్క స్నేహితులంతా తొట్టిగండి. 250 మందిని మోషే అలాగా చంపడానికి కారకుడైనాడని సనిగి గొనిగి తిట్టి ఏమేమో చేస్తే దేవుడి కుమారుడైతే ఇట్లా వేస్తారా అట్లా వేస్తారా అన్నటువంటి దాదాపు చాలా వేల మంది, 16,000 ఎక్కువనే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే అంతమంది మళ్ళీ చచ్చారు. ఆడ
వేలల్లో, ఈడ వందల్లో, ఆడ వేలల్లో. సంఖ్యాకాండం 16లో రాయబడి ఉంటుంది, మీరు తర్వాత చదువుకో. ఈ రాత్రి కాల సమయమందు దేవుని యొక్క వాక్యం అంటే ఆషామాషిగా అనుకుంటున్నారు. దేవుని వాక్యం అంటే శక్తివంతమైంది. పాపము కోటగోడలు కూల్చివేస్తుంది. మగ్దలేనే మరియా భయంకరమైన పాపం అనే దుర్గాన్ని కట్టుకుంది. అంటే ఎవరికి తెలియకుండా చీకట్లో చేసే పాపాలు ఆ కోటగోడలని కూల్చేసినాడు యేసయ్య. యేసయ్య యొక్క మాటతో ఆమె కోటగోడలని కూలిపోయినాయి. యేసయ్య మాటతో లుదియా పాపం గోడలు కాదు, కానీ ఆమెలో ఉన్న పైకి భక్తి. ఆమె ఎన్నిసార్లు వాక్యం వింటుంది, కానీ పౌలు మాటల యందు శ్రద్ధగా లక్ష్యం ఉంచినందుకు ఆమె హృదయం తెరవబడింది. యవనస్తురాలే, మంచి యవనస్తురాలు, మార్చబడింది. వాక్యం అనే యుద్ధోపకరణములు మాకున్నాయి అంటున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి, బలమైనవి మావి. దేవుని ఎదుట మేము నిలబడగలుగుతాం. మరి నీవు నీ బతుకులో దేవుని ఎదుట నిలబడగలుగుతావా? దేవుడు నీ పాపం చిత్తాలన్నీ పెట్టేస్తున్నాడు. కోట్ల మందికి, ఎంతమంది జనాలు ఉంటే నువ్వు సీక్రెట్గా తెలియకుండా చేసే పాపాల చిత్తాలన్నీ విప్పుతాడు అందరి ఎదుట. అప్పుడు సిగ్గుతో తల వంచుకొని పోవాల్సిందే. ఆ పాపమే నరకాన్ని తీసుకుపోతుంది. దేవుని ఎదుట నిలవలేదు. పశ్చాత్తాపడి పరిశుద్ధంగా ఉంటే దేవుని ఎదుట నిలవగలుగుతాం. అందుకని ఇక్కడ దేవుని ఎదుట అంటున్నాడు. ఇక్కడ దేవుని ఎదుట ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఎదుట మేము ఎలాగ ఉన్నామంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును ఏం చేయాలంట? పడద్రోసి. థాంక్స్ గట్టిగా అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శారం చెప్తున్నా, ఆటంకములు వస్తే పడదోసే. వాళ్ళకు బుద్ధి చాలా చెప్పు వాక్యము ద్వారా. ఎవరైనా ఇక్కడికి రాకుండా ఆటంకపరుస్తున్నారా, మాట్లాడుతున్నారా, బుద్ధి చాలా మాట్లాడాలి, నోరు మూసుకోవడం కాదు. ఇక్కడ పడద్రోసి అంటున్నాడు. అక్కడ పడద్రోయ జాలినంత బలం కలవై ఉన్నాయి. కాబట్టి మనం కూడా అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి చదవమా. మీరు సంపూర్ణ విధేయతను, అది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ విధేయత. సంపూర్ణ విధేయత అంటే నువ్వు ప్రార్థనకు పోవద్దు అంటే పోకుండా ఉండేది కాదు విధేయత. వాక్యములకు విధేయత, పరిశుద్ధతకు విధేయత, మంచి వాటికి విధేయత. దేవుని సన్నిధికి పోవద్దు అంటే మంచా చెడ్డనా? అది అట్లాంటి వాటికి విధేయత చూపకూడదు. వాటిని ఆటంకం కదా, అవి ఎదిరించాలి. ఆత్మ సంబంధమైన పోరాటం నీకు సిగ్గుందా? నువ్వు రావు, పోయే వాళ్ళని కూడా రాకుండా చేస్తావా? సిగ్గు లేకుండా నువ్వు పోయేది నరకానికి, పోయే వాళ్ళని కూడా ఆటంకం చేస్తావా అని చెప్పాలి. నువ్వు రాకపోతే నోరు మూసుకొని ఉండు, పోయే వాళ్ళని ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాను. అందుకనే ఇక్కడ అన్నాడు, క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సిద్ధపడి ఉన్నారా? అవిధేయతను కొట్టివేయాల. అవిధేయతగా మాట్లాడే వాళ్ళ నోరు మోయించాలా, ధీటైన సమాధానం ఇవ్వాలా. లేదంటే దేవుడు వాళ్ళ తల పగలగొడతాడు ఒకరోజు. ఆలోచనలతో తల దిమ్మెక్కిపోతుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, సిద్ధపడి ఉన్నాము. సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనానో తాను క్రీస్తు వాడినని నమ్ముకునే ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవలెను. నిజంగా క్రీస్తు బిడ్డలైతే ఒకరికి హాని చేయరు. ఒకరి ఇంటి వరకు వెళ్ళాం, పక్కింట్లో కూడా వెళ్ళాం. మనం ఎందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేయడానికి మాత్రమే వెళ్తాం. మంచి వాటి కోసమే వెళ్తాం. పుల్లలు పెట్టడానికి, చాటులు చెప్పడానికి, వాళ్ళ గురించి ఇళ్ళ గురించి మాట్లాడడానికి వెళ్ళాం. దేవుని పిల్లలకు టైం కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఆ ప్రతి ఆలోచన క్రీస్తుకు సంబంధమైన విధానంలో మనము దాన్ని లోపరుచుకోవాలంట. చెడు ఆలోచనలన్నీ తొలగించి దైవికమైన ఆలోచనలో మనం ఉండిపోవాలి అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగనే అనేక మంది ఎవరన్నా ప్రభు వైపుకు మరల్చాడు. తిమోతిని, ఫిలేమోను, తర్వాత ఇంకా చాలా మందిని, తీతులు కానివ్వండి, చాలా మంది ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ప్రభువుకు లోబడినారు. పెర్సిస్ వీళ్ళంతా సహాయం చేసినారు. అపోస్తలుడైన పౌలుకు సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అకుల ప్రిస్కిల్ల కూడా యవనులే, వాళ్ళు కూడా అనేక మందిని ప్రభులోకి నడిపించారు. అందుకే అంటున్నాడు ఇక్కడ క్రీస్తు వాడు అలా అతడేలాగో క్రీస్తు వాడు అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకున్నవారని. పడద్రోయుట కాక మేము ఖర్చుటకే, పడద్రోయుట అంటే మేము పాపంలో పడద్రోయడానికి కాదు, దేళ్లకు మనము ప్రభువులో కట్టడానికి, పాపాన్ని పడద్రోసి పరిశుద్ధతలో కట్టడానికి, పాపాన్ని విడగొట్టి పరిశుద్ధతలోకి సమకూర్చడానికి, పాపం నుంచి వేరు చేసి పరిశుద్ధతలో కలిసి జీవించే జీవితాన్ని ఇవ్వడమే మా పరిశుద్ధమైన యుద్ధోపకరణం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి ఎంత చక్కగా, మేమును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారంలో దేవుడు మాకే అధికారం ఇచ్చాడు. ఎవరో ఇస్తే మేము రాలేము మీ మధ్యకు, దేవుడు మాకు అధికారం ఇచ్చాడు. ఆయన మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు, మమ్మల్ని ప్రత్యేకించాడు, మమ్మల్ని ప్రతిష్ఠించాడు, పరిశుద్ధాత్మతో శక్తితో నింపాడు. ఆయన ఇష్టానుసారంగా ఆయన పంపాడు. మా ఇష్టానుసారంగా మేము రాలే. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, ఎక్కడ వెళ్ళొద్దంటే అక్కడ వెళ్ళకుండా ఆగిపోయాం. ఎవరికి చేయమో ఎవరికి యేసయ్య కూడా ఎవరిని స్వస్థపరచాలో వాళ్ళనే స్వస్థపరిచాడు, అందరినీ కాదు. అర్థమైందా మీకు? కోనేరు దగ్గర ఎన్నో రోగాలతో పన్నారు, వాళ్ళందరినీ స్వస్థపరిచాడా యేసయ్య? 38 ఏళ్ల నుంచి ఉన్న ఒక్క వ్యక్తినే. అందుకే లూకా సువార్తలో అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన సూచక్రియలు తూరు సీదంలో చేస్తే వాళ్ళు పూర్వమే గోన పట్ట కట్టుకొని మారు మనసు పొంది ప్రభు బిడ్డలుగా మార్చబడి ఉన్నారు. మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు పొందుకొని మేలు పొందుకొని సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారా మీరు అన్నట్టుగా. వాళ్ళు సూచక్రియలు అంటే మీకు ఏ సూచక్రియ లేదు, యోనా గురించి సూచక్రియ తప్ప ఏం లేదు మీకు. ఇంకా కొన్ని చోట్ల వారి యొక్క అవిశ్వాసాన్ని, వారి అవిధేయతను బట్టి అక్కడ యేసయ్య ఏ సూచక్రియ చేయలేదు అని లేఖనాలు ఉన్నాయి. వాక్యం చదవరు మనోళ్ళు, చదవకుండా ప్రార్థన చేయమంటే చేయాలా? ఎవరికి చేయాలా ప్రార్థన? ఏమని చేయాలా? ఇంకా పాపంలో బాగా ఎదగండి చేయాలా ప్రార్థన? తెలివి లేకుండా మాట్లాడుతుంటారు. పాపాన్ని అసహించుకొని చెడుతనం విసర్జించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. పాపంలో ఉండేవాళ్ళు దేవుని ఈ యొక్క మరి మంచి మార్గంలో చెడగొట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవా వాళ్ళని మార్చు అని, అది ప్రార్థన. మార్చమనే చేస్తాం, మార్చడం కోసమే ఈ వాక్యాలు చెప్పేది. ఒక ప్రార్థనే కాదు, ప్రార్థన చేస్తూ ఈ వాక్యాలు ఖండించి బుద్ధి చెప్పడం కోసమే ఈ వాక్యాలు. వాక్యం ఏమో వద్దంట, ఏం కావాలంట వాళ్ళకు? ఏం కావాలా? ప్రార్థన. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలు. వాక్యంతో కూడిన ప్రార్థన బ్రతుకు జీవితంలో సరిదిద్దుతారు, అది అక్కడ. అందుకనే పౌలు ఎంత చక్కగా అక్కడ ఆమె అన్నేళ్ళు వాక్యం విన్నా ఆమె హృదయం తెరవల్ల. కానీ మాటలేందు లక్ష్యం ఉంచినప్పుడే హృదయం తెరవబడ్డమే కాదు, ఆమె మారి ఆమె ఇంటి వారందరూ వ్యాఖ్యం తీసుకున్నారు. ఇంటి వారందరూ ప్రభు రక్షణ పొందుకొని ఈ యొక్క పౌలును బలవంతం చేస్తుంది. అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. నీ ఇంట్లో నీ బతుకులో ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నావా అడుగుతాడు దేవుడు. నీ బతుకులో మార్పే లేదు, మళ్ళీ మాట్లాడుతుంటారు మూడు తెచ్చి పెద్ద తెచ్చి. అలాంటి వాళ్ళకి ఇక్కడ అంటున్నాడు, తర్కంలోకి మేము వెళ్ళాం, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానం అడ్డగించే ప్రతి ఆటంకం పడదొస్తాం వాటిని. ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు కదా, మేము ఒకవేళ అతిశయించినాము మీరు అనుకుంటే దానికి ఏం మేము సిగ్గుపడాం. దేవుడి యందు మేము చేస్తున్న పనికి మాకు అతిశయకరమే. ప్రభునందు మేము అతిశయిస్తున్నాం, దేని యందు మేము అతిశయించడం లేదు. నేను వ్రాయి పత్రిక వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాటలు చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి కానీ అతని శరీరముగా బలహీనుడు, అతని ప్రసంగంలో కొరగాని ఒకడు అనును. ఎవడైనా ఒకడు అనుకుంటే నాకు దాని గురించి నేను పట్టించుకోను అన్నాడు పౌలు. ఎందుకు అంటే మాకు దేవుడు చెప్పిన వాటినే, దేవుడు మెచ్చుకుంటే మాకు చాలు. దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. మనుషులు మెచ్చుకున్న మనుషుల ఎప్పుడు మేము కోరము. అందుకనే 13వ వచనంలో అంటాడు కదా, ఏమని అంటే మేమైతే మేరకు మించి అతిశయపడం. మా మేరలోనే మాకు ఏమి ఏర్పాటు చేస్తే దాంట్లోనే ఉంటాం. ఈ వాక్యము మరి ఎంతమందికి చదువుతున్నారో నాకు తెలియదు. మేరకు మించి అతిశయపడొద్దు. నీకు సంఘంలో నీకు కొన్ని మేరలు ఉంటాయి, వాటిలోనే ఉండాలా. మేరకు మించి నువ్వు వెళ్ళావంటే నీ అంత దుర్మార్గురాలు ఇవ్వలేదు.
ఇక్కడ పౌలు తేటగా మాట్లాడుతున్నాడు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని అతిశయపడము. ఇతరుల యొక్క ప్రయాస ఫలంలో మేము అస్సలు జోక్యం చేసుకోము. వాళ్ళ ప్రయాసం అది, వాళ్ళ ప్రయాసం మాకెందుకు? నువ్వు కొత్తగా ఏదైనా ప్రణాళికలు ఏర్పాటు చేయి. దేవుడు తేటగా ఎందుకు ఈ మాట మాట్లాడు? అనేక మంది సేవకులు అనేబడే వాళ్ళు ఒకరు పట్టిన చేపలను బట్టి దాంట్లో దీంట్లో వేసి మేము పట్టినామంటున్నారు. చిక్కులకు చిన్నప్పటి నుంచి వాళ్ళ వాక్యం 2 ఏళ్ళు వస్తున్నా వాళ్ళు రక్షణ పొందారా? 3 ఏళ్ళకే రక్షణ పొందారా? కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళని ఆత్మీయంగా తప్పించేసింటారు. అది మర్చిపోతారు. అలాగనే కొత్త కొత్త సేవకులని తెర మీద సేవకుల దగ్గర పరుగులు పెడుతుంటారు. వాళ్ళు ఒకరు సండే స్కూల్లో వాక్యం చెప్పింది లేదు, నేను ఆత్మీయంగా నడిపించింది లేదు. కానీ అక్కడ పోయి వేలు ఇస్తుంటారు. మళ్ళీ ఆడగించి బర్త్డేలకు మళ్ళీ ఏం చేస్తారు? అక్క బర్త్డేకి రావా, మా ఇంటికి తీసుకురావా, ఏం ఆయన పిలిచి చూడా కరవలసే సతీష్ కుమార్కి వస్తాను. చూడండి ఎంత ఇదిగా. అందుకే పౌలు తేటగా మాట్లాడుతున్నాడు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులం అనుకొని అతిశయపడం. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకును అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాప్తి చెందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడూ విశ్వాసంలో లేని వాళ్ళు అవిశ్వాసులు విశ్వాసులుగా మార్చబడ్డారు. అన్యులు ప్రభులోకి రావడం, ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా, అది దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ పౌలు రోషంతో చెప్పే మాట అదే. ఒక రక్షణ పొందిన ఆ వ్యక్తిని పట్టుకొని మేము రక్షణ పొందు, నువ్వు రక్షణలో బలపడు, ఆత్మీయంగా ఎదురు అని చెప్పడంలా, రక్షణ లేని వాళ్లకు రక్షణ సువార్త అందించడమే. పునాది వేయని చోట మేము పునాది వేస్తాం. వేసిన పునాది పైన గోడ కట్టి ఇది మాది అని మేము ఇది అతిశయించాం. ఎంత బాగా చెప్తున్నాడు. తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాప చేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా ఘనపరచబడదమని నిరీక్షించుచున్నామే. కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్టు అతిశయింపగోరము. మీరు చెయ్యని వాటిని మేము చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే గూడులోనే అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇదే గూడులో ఎంతమంది అన్యులు ఉన్నా, నీ బతుకులో ఒక అన్యులన్నా ప్రభులోకి తీసుకురా, దేవుడు ఆ రోజు లెక్క అడుగుతాడు. ఇంత బిల్లపిస్తున్నావే, ఒక్కరినైనా మార్చినావా అని అడుగుతాడు. అప్పుడు సిగ్గుతో తల వచ్చుకోవాల్సిందే. ఎన్ని రోజులు వాక్యం చెప్పానంటున్నావు, ఒక తాగుబోతు మారినాడా? ఒక్కడన్నటువంటి పాపం చేసే వాళ్ళు పాపం చేయకుండా ఆగిపోయినారా? ఎంతమంది లవ్వేఫేర్స్ నుంచి విడుదల పొందారు? ఎంతమంది అక్రమ సంబంధం నుంచి విడుదల పొందారు? దేవుడు అడుగుతాడు. ఇక్కడ పౌలు తేటగా మాట్లాడుతున్నాడు. సిద్ధమై ఉన్నాయి మావైనట్టు అతిశయింపగోరము. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలని. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. దేవుని దగ్గర మనకు నిజమైన మెప్పు ఉండాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిప్పీ 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన. అదే ఎవరి ఆత్మ వలన? దేవుని ఆత్మ ఉండే వాళ్ళు వేరే వాళ్ళ యొక్క మేడల్లోకి వెళ్ళరు. దేవుని ఆత్మ ఉండే వాళ్ళు నూతన ఆత్మల కోసమే పరితపిస్తారు. రక్షణ లేని వారి గురించి ఆలోచిస్తారు. రక్షణ పొందిన వాళ్ళం కాదు. రక్షణలో పడిపోయిన వాళ్ళని ఆత్మీయంగా బలపరిచే విధానంలో ఉంటారు. బలమైన వారిని వాక్యం చెప్పకుండా ప్రాణం చేయకుండా బలహీనపరిచే ఆత్మలు కాదు. అవి దేవుని ఆత్మ కాదు. చదుమా. ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. సున్నతి అంటే హృదయ సంబంధమైన సున్నతి అంటే శుద్ధి, పరిశుద్ధత అని అర్థం అన్నమాట. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 8. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడి. సకల జనులకు, ఒక రక్షణ పొందిన వ్యక్తులనే పట్టి వెళ్ళడం కాదు. ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు. సకల జనులకు అంటున్నాడు.
ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి. దేనిని గూర్చి చింతపడకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మన విన్నపములు దేవునికి తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా, అంటే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ ఆఫ్ నాజరేత్. యేసు నామంలో ఉన్నతమైన నామం, అత్యున్నతమైన నామం, అన్ని నామముల కంటే పైనామం. ఈ నామంలో ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యము ద్వారానే మనకు సమాధానం వస్తుంది. వేరే విధానం కాదు. ఉట్టిటి ప్రార్థన కాదు. ఉట్టిటి ప్రార్థన వాళ్ళు విశ్వాసం కాదు, వాళ్ళు అవిశ్వాసం. వాళ్ళ వాక్యం నమ్మరు. వాళ్ళు ఎవరైనా అన్నం పప్పు తింటారా, లేకపోతే వడ్డీ పప్పు తింటారా, వడ్డీ అన్నం తింటారా? ప్రార్థన కోరే వాళ్ళు రోజు వాళ్ళ బతుకులో అన్నమే తింటుంటారు. వాళ్ళకి ఏం కరిస్తుండవు ఇలా, ఇంకంతే వాళ్ళ బతుకు. అదే వాక్యం విన్న వాళ్ళకు వెరైటీస్ ఏంటి, అన్నమేమో ఒకటే కానీ చపాతీ ఒకటే కానీ ఎన్ని కర్రీస్ ఉన్నాయి. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 8వ వచనం చదివితే, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి ఎందుకు ఏం చేయాలి మనము? ధ్యానం. అవి నీకు కావాలి, వాటి గురించి ఆలోచించు. లోకానుసారమైనటువంటి కాదు. అందుకే 24 గంటల్లో 3 గంటలైనా మనం ప్రభుకిస్తే మన జీవితాలు ఎంతో ధన్యం. తర్వాత కొలస్సై 3:3 చదవాలి. కొలస్సై 3:3. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా. అదే మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు మన జీవం దాచబడి ఉంది. నీకేం కాదు, ధైర్యం కాదు. ఆయన చేతిలో చెక్కుకొని ఉన్నాడు. యెషయా 49:15-16 చదువుకోండి. తర్వాత యోహాను సువార్త 10:28 చదువుకోండి. నా చేతి నుంచి ఎవ్వరు మిమ్మల్ని అపహరింపలేదు. తర్వాత యెషయా 41:10 భయపడద్దు, చెయ్యొద్దు. యెషయా 35 దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును, నిత్య ఆనందం వారి తల మీద ఉంటుంది. అక్కడ సింహం ఉండదు, నువ్వు భయపడద్దు. అరణ్యంలో ఎండిన భూమి ఉల్లసించును. అడే ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూలు, అది బహుగా పూర్తి ఉల్లసించును. అది ఉల్లసించి సంగీతం పాడు, లెబానోను సౌందర్యము దాని కరువు, కర్మేలు శాలుకున్న సొగసు. ఎంత బాగుందట ఆ వాక్యం. ఎంత కంట చేస్తే అంత ఆశీర్వాదం. ఎప్పుడో చిన్నప్పుడు నేను దాన్ని బాగా కంట చేశాను. అది ఎంతమంది జీవితాల్లో ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ ఫలించింది. చాలా గృహాల్లో ఆ వాక్యం చెప్పినప్పుడు అనేక మంది ఆత్మలో మార్చబడినారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 2వ కొరింథీ 9:11 చదవండి. 11 నుంచి 13. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు, అది పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగచేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞత చెల్లించిన విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాం. అర్థమైందే? అందుకనే నేను కరుణాపీఠం తరఫున చెప్పేది. అలా చెప్పినప్పుడు అనేక మంది స్తుతి చేస్తారు. అనేకుల గురించి కృతజ్ఞతాస్తుతులు చేసే కృపను దేవుడు ఇస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒకరినొకరు వాక్యముల ద్వారా హెచ్చరించుకొని దేవునికి మహిమకరంగా మన జీవితాలు మలుచుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకే వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ పాదములకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నైనా ఉదయకాలం అంతా కంచి కాపాడి ఈ సాయంకాలం దీవెనలుగా నైనా మా హృదయాల్లో నింపుతున్న తండ్రి, నీ పాదములను పట్టుకొని అడుగుచుండగా నైనా దేవా, ఎవరికి లేని రుణం నైనా మాకు ఇస్తున్న గొప్ప తండ్రి, వారి దినము నైనా నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ కరుణా మినిస్ట్రీలోనైనా చిన్న మందల కూడుకొని నైనా అనుదినమైనా సాయంకాల సమయంలో ఆరాధిస్తున్నానైనా
మీరే మాతో మాట్లాడుతున్న గొప్ప తండ్రి, నీ పాదంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకునైనా అక్కడ చెప్పిన ఆత్మీయ మాటలైనా ప్రతి ఒక్క బిడ్డలోనైనా ఆరాధించకుండా దయచేయండి, సహాయం చేయండి. దేవా కాకనైనా అలా తీసుకొచ్చినప్పటికైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి జీవితాన్ని ఆశీర్వదించండి. నీ కృపతో లేవనెత్తి మనం పొందండి. నైనా ఎన్నో దూర ప్రాంతాలకు నైనా ఎన్నో ప్రదేశాలకు వెళ్తున్నాను, కృప చూపండి, సహాయం చేయండి. అయినా నీ పాదములను పట్టుకుని అడుగుతున్నాం నా ప్రభావ. నీ కృపాక్షాన్ని నా ప్రభా తల్లిని ఉంచుకుంటున్నందుకు నీకు కోట్లాది కోట్ల వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా.